చాలా మందికి అపోహ ఉంటుంది, మేడం ఏ వయసులో అయినా మేము పిల్లలు కనొచ్చు కదా, ఏంటి ప్రాబ్లం అని. కానీ ఐవీఎఫ్ సైకిల్స్ లో మటుకు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ రోజు నేను మీకు ఏజ్ గురించి చెప్తాను. నా పేరు డాక్టర్ సుధా పద్మశ్రీ, పద్మశ్రీ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ అ ఉమెన్ ఇస్ ఏజింగ్. మన పుట్టుకతోనే మనం ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ తో పుడతాము. ఆ ఎగ్స్ తరగడం తప్ప పెరగడం ఉండదు. దే ఆర్ కాల్డ్ జర్మ్ సెల్ లైన్స్. ఇవి మన పుట్టుక మన మెనాకి అంటే 12 years అప్పుడు ప్యూబర్టీ అప్పుడు ఫస్ట్ టైం మన మెన్సెస్ వచ్చినప్పుడు సుమారు అరౌండ్ 2 to 4 million ఉంటాయి. అవి కాస్త తగ్గి అప్ టు 20 years వరకు స్లోగా తగ్గుతాయి. 20 to 30 years కూడా చాలా స్లోగా తగ్గుతుంది. బట్ ఆఫ్టర్ 30 years ఈ ఎగ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా తగ్గడం అంటే ఫాస్ట్ గా ఎట్రిటిక్ అయిపోతాయి అన్నమాట. 30 to 35 years ఇలా తగ్గుతూ వచ్చినాయి అనుకోండి, 35 to 40 ఇలా తగ్గుతాయి. సో సుమారు అరౌండ్ 40 years అప్పుడు విల్ ఆల్వేస్ హ్యావ్ ఆల్మోస్ట్ 0 eggs వచ్చేస్తాయి. 40-41 ఆల్మోస్ట్ 0 eggs ఉంటాయి. సో ఏజ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే. అందుకనే మనం సోషల్ ఫ్రీజింగ్ గురించి చెప్తాం. సోషల్ ఫ్రీజింగ్ అంటే సపోజ్ బై ఎనీ ఛాన్స్ మీరు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోలేదు, యూ వాంట్ గెట్ మ్యారీడ్ వెన్ యూర్ 40 or later on, దెన్ మీ ఎగ్స్ కాస్త ఫ్రీజ్ చేసి, దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీకు ఒక 20-year-old ఎగ్ 25 years అప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేశారనుకోండి, ఆ 25 years ఎగ్ మీ దగ్గర ఉంటుంది. 40 years పెళ్లి చేసుకున్నా కూడా ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బి దట్ ఆఫ్ అ 25-year-old మదర్. సో దిస్ ఇస్ హౌ ఏజ్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫర్టిలిటీ. సో ఒకవేళ కానీ మీరు మ్యారేజ్ మీకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవాలంటే మీ ఎగ్స్ కాస్త ఫ్రీజ్ చేసుకోండి. దిస్ సోషల్ ఫ్రీజింగ్. ఐ హోప్ దిస్ video is useful to you, and if you need any information, please leave it in the comment box. I will reply to you. Thank you.